ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయము మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే ధన్యతను, మీ జ్ఞానాన్ని మేము వినడానికి నేర్చుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లో నా తండ్రి ప్రయాసపడి మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించబడి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ప్రయాస తగిన నా తండ్రి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. గత కాలం అంతా మా బ్రతుకులను కాపాడి ఎన్నో సమస్యల నుండి, బాధల నుంచి మమ్మల్ని తప్పించి కాపాడారు తండ్రి. మరి ఎన్నో దోషాలు, అపరాధాలు మా జీవితంలో మేము చేసిన వారు మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రం. మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహకారాన్ని కోరుచూ ఉన్నాం. వినగల తండ్రి బుద్ధిని గ్రహించగల మనస్సును వచ్చిన వారికి మాకు ప్రసాదించబడి, మా స్వనీతిని, మా స్వజజ్ఞానాన్ని మరుగుపరచబడి, గ్రంథంలో ఉన్న విషయాలు పాత్ర ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరి ఇంతవరకు చక్కని కీర్తనలతోనూ, ప్రార్థనలతోనూ, వాక్య భాగాలతోనూ దేవుని కనపరుచుకున్నాం. వాక్య పరిచయంలోనికి మనం వెళ్ళి చూడగా కొన్ని మాటలను మనం క్లుప్తంగా మనం నేర్చుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో ఒక మాటను మనం చూసి ముందుకు వెళ్తాం. అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో మొదటి నుంచి మనం ఇక్కడ ఒక భాగాన్ని మనం చదివినట్లయితే 131 పేజీ అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. పౌలు గారు, లోక గారు దాని గురించి వివరిస్తూ, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు. అంటే వీళ్ళు ఒక సమస్య నుండి తప్పించుకున్నంట ఒక ద్వీపంలోకి వెళ్ళారంట. అక్కడ ఉన్నవారు ఎవరయ్యా అంటే అనాగరికులు, అంటే నాగరికత కూడా లేనివారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తారంటే సరైన బట్టలు ధరించుకున్నవారు కాదు, సరైన జ్ఞానాన్ని ఎరిగిన వారు కాదు, నాగరికత లేని వారిని అనాగరికులు అంటారు. ఓకేనా? ఆ మాట వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఉపచారం చేశారట. ఎంత ఉపచారం అంటే అంతా ఇంత కాదని చేశారట. చేసిన వారి గురించి మాట్లాడుతూ, అప్పుడు వర్షము కురియచ్చు, ఎలాగనగా ఆ పరిచయం గురించి మాట్లాడతాడు. అప్పుడు వర్షము కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పు రాసపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది. ఎంతగా ఏంటయ్యా అంటే పరిస్థితి, ఎంతగా ఈ పరిస్థితి గురించి మాట్లాడుతూ అంటాడు అక్కడ, వీళ్ళు వాడలోంచి తప్పించుకున్నారు. వాడ బద్దలసిపోయింది. వాడ నుంచి తప్పించుకుని ఒక దీవి దగ్గరికి వచ్చారంట. ఇప్పుడు వాళ్ళంతా ఎలా ఉంటారు? శుభ్రంగా తడిసిపోయి, శుభ్రంగా నీళ్ళలో ఉండి చాలా బలహీనులుగా, ఇబ్బందులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? మొట్టమొదటిదే అదనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న పొలాలు వెలిగించి ఏం చేశారు? మంట వేశారట. ఇప్పుడు ఒక మాట, 3వ వచనం, అప్పుడు పౌలు మోపెడు పొల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చేయి పట్టిందంట, కరిచిందంట. ఏది? ఒక సర్పం వచ్చి ఏం చేసింది అంటే, పౌలు గారు తెలియక ఏం చేశాడంటే ఒక మోపెడు తీసుకుని మండుతున్న దాంట్లో వేస్తే వెంటనే పాము వచ్చి అతను కరిచిందంట. ఈ కరిచిన తర్వాత అక్కడ ఒక మాట చూద్దాం. ఆ ప్రజలందరూ అనుకుంటారట, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు ఎవరంట?
నరహంతకుడు. ఈ మనుషుడు ఎవరండి? నరహంతకుడు. నరహంతకుడు. నరహంతకుడు గనకే ఈ పాము ఏం చేసింది? అతన్ని కరిచింది. వాళ్ళు ఎలా తేల్చారు చూసారా? తర్వాత నరహంతకుడు. ఈ మాట చూడాలి. ఇతడు, ఈ మాట చూడాలి, మనకి ఇది ప్రాముఖ్యమైనది. ఇతడు సముద్రము నుండి తప్పించుకునిన, అంటే అక్కడి నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయమాత అతన్ని అని అర్థం. న్యాయమాత అన్నాడు, అక్కడ రెండంకి వేసాడు, కూర్చేతకు వచ్చాడు. న్యాయమాత అనంకి ఇక్కడ క్రిందోటి అన్నాడు ధర్మదేవత అని అన్నాడు. ఓకేనా? ధర్మ దేవత. ఓకేనా? మనం ఎక్కువగా వింటుంటాం న్యాయ దేవత మనకు తెలుసు, ధర్మదేవత గురించి మనకు తెలుసు, వాళ్ళ గురించి వివరించవలసిన అవసరం మనకు లేదు. అయితే వాళ్ళకున్న ఆలోచన ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ధర్మదేవత లేదా న్యాయదేవత అతను ఏం చేసింది? శిక్షించింది అని అర్థం. అంటే ధర్మదేవత ఏం చేసింది అంటే అతన్ని శిక్షించింది అని నమ్మారట. వాళ్ళెవరో అనారోగ్యులు, అంటే జ్ఞానము లేనివారు. జ్ఞానం లేకపోతే వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు పరిచర్య చేశారు. ఇప్పుడు పరిచర్య చేసినప్పుడు ఇంతగా పౌలు గారు ఆ పొలలో వేసినప్పుడు అందులోంచి పాము వచ్చి కరిస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా నిర్ణయించుకున్నారంటే పాము గరిచింది అంటే చూడండి, మనకు కూడా ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం వెంటనే? మనకి ఏదైనా నష్టం వచ్చి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ప్రజలు ఎలాగించుతారు? వెంటనే ఏదో తప్పు చేశాడో కీడు అతన్ని వెంబడించింది అనే మాట వాడుతూ ఉంటారు. సహజం ఇది లోకంలో. ఆ కిందకి రండి, అక్కడ ఆ మాట చూడండి. న్యాయమతని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకున్నారు. అంటే ధర్మదేవత న్యాయమతని ఏం చేయలేదు? బ్రతకనివ్వలేదు. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరున్నారు? నిజదైవం తెలియకపోయినా వాళ్ళ మనసులో ఒకటి ఉంది. ఏంటో తెలుసా? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించే ఒక న్యాయమాత లేదా ఒక దేవత అనేది ధర్మదేవత ఉన్నదన్నమాట వాళ్ళు నమ్మారనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు కిందకు వచ్చేద్దాం. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏం చేయడంట పౌలు గారు? ఆ పావును ఏం చేశాడంటే విసిరేసాడంట. విసిరేసిన అతనికి ఏం జరగలేదంట. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు. ప్రభు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? మార్కు సువార్తలోకి వెళ్తే నా నామం నిమిత్తము అక్కడ ఏమంటాడో విషం తాగిన మీకు హాని అదనమాట. ఇప్పుడు పౌలు గారిని ఏం చేసింది? దాని అర్థం ఏంటంటే తనకు తాను గొప్పవాడిగా చేసుకుంటూ తప్పు. ఓకేనా? ఇప్పుడు అది అనుకోకుండా యాక్సిడెంట్గా జరిగింది. ఏది? పాము. ఒక అతను ఏం చేశాడు అంటే నేను దేవుని ఎందుకు నమ్మిక ఉంచాను కనుక పాము గరిచిన చచ్చిపోను అనుకుని ఏం చేయించుకున్నాడు? ఒక ఆయన పాము గరిచుకుని చచ్చిపోయాడు. అది తను తాను వ్యక్తపరుచుకున్నాడు. అలా కాదు, మన జీవితాల్లో దేవుని పనులు ఎప్పుడైనా అది జరిగినా దేవుడు మళ్ళా సమస్య నుండి కూడా ఏం చేస్తాడో అదనమాట. అంతే. ఓకేనా? అది ఆయన కార్యాల గురించి, మన కార్యాల గురించి కావు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదంట. ఆ తర్వాత వారతని శరీరమును వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడుతున్నారంట. పాము కరవగానే కొంత సమయం పడుతుంది కదా, అది వాసిందా లేదని చూసారంట, ఇంకా చనిపోతున్నాడో లేదని చూసారంట. ఎవరో? ఈ ప్రజలు. అమ్మా కిందకి రండి. అపోస్తుల కార్యాలు 28:6 చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలుగకుండుట చూచి, ఇప్పుడు ఒకప్పుడు అభిప్రాయం ఏంటి? న్యాయమాత అతను ఏం చేసిందని? శిక్షించిందని. ఇప్పుడు అభిప్రాయాన్ని ఏం చేసుకున్నారంట వాళ్ళు? మార్చుకుని. ఎందుకంటే ఇతనికి ఏం జరగలేదు? హాని జరగలేదు. ఇప్పుడు చూడండి, ఒక మంచి మాట అంటారు. అబ్బా, ఇప్పుడు ఇతడే ఎవరనుకున్నారు అంటే ఇప్పుడు గమనించాలి. అనారికులలోంచి కూడా పౌలు గారు ఎలా కనపడ్డాడో వాళ్ళకే చెప్పాలి. ఎలా కనపడ్డాడో? దేవత అనే మాట. ఇతడే ఒక దేవతగా కనపడ్డాడు అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి. ఓకేనా? దీనికి కొంచెం మాట, దీనికి కొంచెం లోపలికి వెళ్తాం. సమూయేలు మొదటి గ్రంథం
తీసారా? సమూయేలు మొదటి గ్రంథం 29 అధ్యాయము 29 అధ్యాయము చిన్న బాలు 2 కుర్చీలు ఎవరికి కూడా ఎవరు వేసు. ఓకేనా? 29 అధ్యాయంలోకి వెళితే మనకు అక్కడ దావీదు గురించి కొంత విషయాలు మనకు అక్కడ కనబడతాయి. ఎవరి గురించి? ఇక్కడ ఏంటయ్యా అంటే సౌలు దావీదుని ఏం చేస్తున్నాడో తరుగుతున్నాడు. ఈ తరుగుతున్న సమయంలో ఇతను ఏం చేస్తాడయ్యా అంటే మీరు తర్వాత చదువుకోండి. 27 అధ్యాయంలోకి వెళ్తే గాతు రాసైన ఆకీషుని వద్దకు వచ్చాడంట. 27:2 ఉంటుంది ఈ మాట. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు అంటే గాతు రాజు అంటే ఎవరో తెలుసా? ఫిలిస్తీయుడు రాజు అనమాట. ఫిలిస్తీయుల దేశానికి ఈయన రాజు. ఏ ప్రాంతం? గాతు. మనకి గాతు అనగానే ఎవరు గుర్తు రావాలి? గొలియాత్. ఓకేనా? గాతు వాడైన గొలియాత్. ఓకేనా? గొలియాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఓకేనా? అంటే ఇప్పుడు గాతు వాడంటే గాతు ప్రాంతంలో పెరిగాడంట. ఎవరు? గొలియాత్. ఇప్పుడు ఆ ప్రాంతానికి రాజు ఎవరు? ఆకీష్. ఓకేనా? ఇప్పుడు దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఆకీష్ దగ్గరికి వెళ్ళాడంట. గాతు రాజు. ఓకేనా? గాతు అనేది పట్టణం. ఓకేనా? ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళాడంట. ఈ రాజు దగ్గరికి వెళితే 29 అధ్యాయంలోకి వెళితే 3వ వచనాన్ని చదువుతాం. ఫిలిస్తీయులు సర్దారులు ఈ హెబ్రీలు ఎలా రావాలను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు దావీదు గారు ఎన్నో సంవత్సరాలు ఉన్నాడంట అక్కడ. ఎన్ని దినాలు ఉన్నాడంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఆకీషు చెప్తున్నాడు. ఎవరికే? ఫిలిస్తీయుల సర్దారులు అంటే అధికారులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేయడానికి ముందు సిద్ధపడేవారు సిద్ధపరిచేది వాళ్ళే. ఇప్పుడు ఇంతకేంటంటే దావీదును మనతో యుద్ధానికి రాకూడదు అని వాళ్ళ ఉద్దేశం. ఈ సంగతి ఎవరు చెప్తున్నారు? ఆకీషు చెప్తున్నారు అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి ఏమో. అంటే దీన్ని అలా ఉన్నది వివరించకపోతే ఈ లేఖనం తప్పు అవుతుంది. మీకు అర్థం కాలేదు కదా అని మీకు ఇది తప్పుడుగా మీకు బోధించకూడదు ఏమో. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏమో. ఇప్పుడు చూడండి, ఇతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కదా వాళ్ళు ఇతడే కాడా అని అంటారు. అంటే దావీదు గురించి వాళ్ళందరికీ తెలుసు. తర్వాత ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకైతే ఎందు తప్పేమియో నాకు కనపడలేదు అని ఫిలిస్తీయులు సర్దారులతో అన్నాడు. అంటే ఆయన వచ్చిన కానీ చెప్పడం వరకు ఇతరులు ఏమి లేదు, తప్పు లేదని ఎవరు చెప్తున్నారు? ఇది ఆకీషు. ఎవరు? ఫిలిస్తీయులు రాజు చెప్తున్నాడు దావీదు గురించి. అది చెప్పి ఆ రోజు చూడండి. కాబట్టి చదువు. యెహోవా జీవము తోడు అంటే చాలా జాగ్రత్తగా అన్నాడు. ఇప్పుడు ఆకీష్ గారు రాజు గారు దావీదు గారిని పిలిచేయమంటున్నాడు. ఏమని చెప్తున్నాడో? నీవు నిజముగా యథార్థపరుడువై ఉన్నావు దండులో, నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నాతో కూడా యుద్ధానికి రావటం నాకు ఇష్టమే అండి. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇందాక ఎవరు చెప్పాడు? ఇందాక ఇదే మాట ఎవరు చెప్పాడు? అది ఇందాక ఆ ఫిలిస్తీయులు సర్దారులు అడిగారు కనుక వారికి చెప్పాడు సాక్ష్యం. దావీదు ఎలా అంటాడు? ఇప్పుడు సమస్య ఏమైంది? ఇప్పుడు దావీదుని ఏదో విధంగా పక్కనెట్టాలి. ఓకేనా? అందుకు ఇప్పుడు దావీదు గారిని పిలిచేవన్నాడు తెలుసా? నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు, ఎప్పటి వరకు నీ దగ్గర ఏ తప్పు లేదు అని చెప్పి తర్వాత అదనమాట. అంటే సర్దారులు అంటే ఏం లేదు, ఇష్టం లేదు కనుక ఏమనుకోద్దు. తర్వాత ఫిలిస్తీయులు సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పాడు. అంటే నీ స్థలాన్ని వెళ్ళిపో, నాతో యుద్ధానికి రావద్దు అన్నాడు. ఆ మాట చెప్పి 9వ వచనం మనకు కావాల్సింది.
అందుకు ఆకీషు ఆ, ఈ మాట కోసమే ఇప్పుడు ఆకీషు రాజుకి దావీదు ఎలా కనపడ్డాడంట అమ్మా? దైవ దూత. అది సామాన్యమైన పేరు కాదు. అది ఎన్నో పేర్లు మన లోకంలో ఎన్నో పెట్టేసుకుంటాం. నిజంగా మంచి పేర్లు పెట్టుకుంటాం. ఒకసారి మనకి పిల్లలు మరీ ఎక్కువ ముద్దు అయిపోతే బంగారం అను, మరోటను, వజ్రం అను, వైడేరియాలు ఎన్నెన్ని పెట్టేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆకీషు కంట దేవదూత ఎలా, దావీదు గారు ఎలా కనపడ్డాడంట? దైవదూతలు కనపడ్డావు అని అన్నాడండి. ఆ మాట ఒక్కటి మీకు పరిచయం చేసి అప్పుడు నేను కొన్ని విషయాలు వివరిస్తాను. అసలు దైవదూత అంటే మాటకు అర్థం ఏంటంటే, కీర్తన గ్రంథంలోకి ఒకసారి 103వ కీర్తనలోకి వెళ్తాం. 103వ కీర్తన తీసారా? 103వ కీర్తన 506వ పేజీ 20 వచ్చిన ఈ మాట పడాలి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఈ మాట చూడాలి. ఆ ఒక్క వచనంలో ఉంది అలా ఔనత్యం. అంటే ఇప్పుడు దేవదూతలు ఎవరో తెలుసా? బలసూరులు అంట. ఇంతకు అంత బలమైన సూర్యుడు ఏది నెరవేర్చాలి అంటే ఆయన వాక్యాన్ని ఏం చెయ్యాలంట? నెరవేర్చాలట. అంటే దేవదూతలు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? నెరవేరుస్తున్నారు. మళ్ళా ఆ దేవదూతలు ఎంత బలమైనవి? ఎంత ఒక్క దేవదూత 1,70,000 మందిని చంపిందంట. ఒక్క దేవదూత అంటే 1,00,000 పైగా చంపింది. ఎవరో? ఇప్పుడు ఎంత బలం ఉంది? ఓకేనా? ఇప్పుడు దేవదూతలు అంటే సామాన్యమైనవి కావు. ఓకేనా? ఇప్పుడు ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయి అని చదవండి ఒకసారి. ఆయన ఆజ్ఞలకు ఏంటి? అంతటి బలమైన దేవదూతలు కూడా ఆయనకి ఏమవుతున్నాయి? లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. అంటే ఇప్పుడు దేవదూతలు కూడా ఎవరిని సన్నుతించాలి? దేవుని సన్నుతించాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకా దేవదూతలు ఏం చేస్తున్నాయి? మనకు తెలిసిన విషయాల్లో దేవదూతలు ఏం చేస్తున్నాయి? 34 అధ్యాయము ఒక దేవత గురించి మాట్లాడుకుందాం. 34 అధ్యాయము 7 వచనం. అంటే దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. అంటే ఒక్క దూత తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏం చేస్తుందంట? అంటే ఇప్పుడు ఒక్క దూత దేవుని నమ్మిన కుటుంబాల చుట్టూ ఏముంది? కాపలా కాస్తుందంట. అంటే ఇప్పుడు దూత చేసే పని అది, దేవుని దూతలు చేసే పని. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే హెబ్రీ పత్రిక తీసారా? 14 వచ్చింది. 1:14 దేవదూతలు వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకే. అది అంటే ఇప్పుడు దేవదూతలు కూడా ఎవరు? ఆత్మలే. అంటే మనుషులుగా కనపడుతున్న మనుషులు అని మనం అనుకోకూడదు. దేవదూతలు కూడా ఎవరయ్యా అంటే ఆత్మలే. ఇంతకు వాటి పని ఏంటయ్యా అంటే రక్షణ, స్వాస్థ్యము అంటే పరలోకం పొందబోవారికి పరిచారం చేయటానికి అవి ఏమేమి ఉన్నాయంట? మనకే సేవకులు అంట. అందుకే ఇందాక ఒక దేవదూత ఏం చేస్తుంది? మనకి కాపలా కాస్తుంది అన్నాం. ఇప్పుడు అక్కడే 1 అధ్యాయము 6 వచ్చిన చదవండి. అక్కడే మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని ఎవరిని? యేసు ప్రభుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యవలనని చెప్పుచున్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు దేవదూతలందరూ కూడా యేసు ప్రభుకి ఏం చేశారు? అదనమాట దాని గురించి. అంటే ఇప్పుడు దేవదూతల కంటే గొప్పవాడు ఎవరు?
యేసు ప్రభు. ఇప్పుడు భక్తుల్ని దేంతో పోల్చాడు? భక్తులు దేంతో పోలుస్తున్నారు మనుషులు? అమ్మా దేంతో పోలుస్తున్నారు? ఇంకొక మాట చూపిస్తాను, 2:7 అంటే ఇప్పుడు నరుడు దేవదూత కంటే ఎక్కువ తక్కువ? తక్కువ. కానీ దేవదూత కంటే ఎక్కువ ఎవరు? యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం చూసి మనం ముందుకు వెళ్తాం. లూకా సువార్త 20:36. లూకా సువార్త 20:36. వారు ఎక్కడ వారు? పరలోకంలో ఎలా ఉంటారండి తెలుసు కదా, ఒకసారి చెప్పుకునేది. వారు అంటే చనిపోయిన వారు పునరుత్థానములో పాలువారై ఉండి, అర్థమైందంటే దేవదూత సమానులను దేవుని కుమారులయుందురు గనుక వారికను చావలేరు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా మనల్ని ఎలా పోల్చాడు ఇక్కడ? దేవదూత సమానం అంటే దేవుని దూతలుగా పోల్చాడు లేదా అమ్మా? ఇంకా చెప్పమంటారా? దేవుని దూతలకు ఉన్నది ఇంకా చెప్పమంటారా? ఆదికాండం రాత్రి చదువుకున్నాం. ఆదికాండం 28:12. ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఎవరో? యాకోబు. అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను. ఈ మార్చడం దాని మీద దేవుని దూతలు ఎక్కుచు. అంటే ఇప్పుడు దేవుని దూతలు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ అవసరమైతే అక్కడి నుంచి కూడా ఏం చేస్తాయి? అదనమాట. అంటే ఇప్పుడు దేవుని దూతలు అంటే దేవుని దగ్గరికి వెళ్ళగలం, మనుషుల దగ్గర రాగలం. అర్థమైందండి? కానీ మనం ఎక్కడి వరకు వెళ్ళగలం? మనుషుల దగ్గర మాత్రమే వెళ్ళగలం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం మనకి లేదు. కానీ దేవదూతలకు ఎంతటి అవకాశం ఉంది అంటే, ఇంకా యెషయా గ్రంథం 6:6లోకి వెళ్తే వారు ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానములు చేస్తారు. అంటే ఇప్పుడు దేవదూతల యొక్క ఔన్నత్యం ఏంటో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆకీసు రాజు దావీదుని ఏమని పోల్చాడు? అది నేను అంటుంటా. అంటే గొప్పగా పోల్చాడా తక్కువగా పోల్చాడా? గొప్పగా పోల్చాడు. కొన్ని మాటలు మనం చూద్దాం దయించి. అలాగే ఆదికాండంలోనికి మనం వెళ్దాం. ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండంలో చూడండి, 41 ఆదికాండం 41 తీసారా? 38 అక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. అతడు తన సేవకులను చూచి, ఎవరో? ఫరో, ఇంకా చెప్పాలంటే రాజు. ఓకేనా? అతడు తన సేవకులను చూచి, ఎవరో? ఇతడు యోసేపు అక్కడికి ఎలా వెళ్ళాడు? దాసుడికి వెళ్ళాడు. అమ్మా ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అన్నాడట అతను. ఓకేనా? ఒక అన్యుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఓకేనా? ఇందాక దావీదు గురించి చెప్పింది కూడా ఎవరో? అన్యుడే. అన్యరాజు ఏం చెప్పాడు దావీదుని? దేవదూత లాంటి వాడు అయ్యా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఫరో కూడా ఎవరో? అన్యుడే. ఇప్పుడు ఈ అన్యుడు కూడా గమనించాలి. యోసేపు గురించి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకి కావలసిన వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు కూడా శకుని గంటలు ఇలాంటి విద్వాంసులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వారు ఉన్నప్పుడు, ఓకేనా, ఇలాంటి వారు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళని గొప్ప చెయ్యాలి ఆయన. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె. అంటే ఇప్పుడు ఒక ఫరో, ఒక యోసేపు అంటే దాసుడు. అతని స్థాయి ఏంటి?
దోసుని చూసి దేవుని ఆత్మగల మనుషుడు, దేవుని ఆత్మగల మనుషుడు అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి గుర్తించాడు. ఎవరో ఎందుకు తెలుసా? దీన్ని ఇట్లాగా ఉంచండి, మళ్ళీ చెప్తాను. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 2 అధ్యాయం. దానియేలు గ్రంథం 2 అధ్యాయం. సరే, దానియేలు గ్రంథం 2 అధ్యాయం 11 వచ్చిన చదవండి. ఈ మాట రాజు విచారించిన సంగతి గొప్ప బహు అసాధారణమైనది. ఈ మాట వినాలి అమ్మా. దేవతలు కాక మరెవరును, ఇంతకేంటి? దేవతలు తప్ప ఆయనకు వచ్చిన కళను లేదా అతనికి వచ్చిన మర్మాన్ని ఎవడో చెప్పలేడట అని నెబుకద్నెజరు చెప్తున్నాడు అనమాట. దేవతలు కాక భూమి మీద ఏ నరుడు కూడా దీన్ని చెప్పలేడు. ఇంకో పాయింట్ అన్నాడు, దేవతల నివాసముల శరీరముల మధ్య ఉండవు కదా. మళ్ళీ ఇదో ప్రశ్న. దేవతలు నివాసము అంటే దేవతలు ఎక్కడ ఉంటాయి? వీళ్ళ మైండ్లో పరలోకంలో ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు లోకంలో వారు ఏదైనా పెట్టుకుంటే దేవుడు ఎక్కడ ఉన్నారంటారు? మళ్ళా పైన ఉన్నాయి అంటారు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇతనికి చెప్పాలి అంటే, ఇతనికి ఆ కలభావం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవతలు చెప్పాలి. ఇప్పుడు దేవతలు ఏమో మనుషులతో ఉండవు కదా, మరి నా కలభావం ఎవరు చెప్తారు? అర్థమైందా ఏంటన్నా అని ఎవరు అన్నారు ఇక్కడ? ఒక అన్యరాజు అడుగుతున్నాడంటే. ఇప్పుడు మరలా ఒక్కసారి చదవని చెప్తాను. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. ఈ మాట చూడ, ఆయనకు వచ్చింది. దేవతలు కాక మరెవరును అంటే ఆ సంగతి ఎవరు చెప్పాలి? దేవతలు తప్ప ఏ నరుడు చెప్పే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా. ఆ సంగతులు కేవలం దేవతలు తప్ప ఎవరు కూడా చెప్పే అవకాశం లేదు అని చెప్పి, తర్వాత ఆయనకి డౌట్ ఏంటంటే దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. మళ్ళీ అది పోనీ ఈ సంగతి నాకు తెలియాలంటే దేవతలేమో మన దగ్గర రావు కదా. అర్థమైంది మీకు? దేవతలు ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి? అతనికి వచ్చిన దానికి సమాధానం ఎక్కడ ఉంటుందని కోపం వచ్చిందంట. ఎవరికే? అమ్మ నెబుకద్నెజరు గారికి. అయితే ఒక మంచి మాట అన్నాడండి. 28వ వచనం. ఈ మాట విన్నారు. అయితే మర్మములను బయలుపరుచుటకు, అదనమాట. ఏ సంగతి అయినా బయలుపరిచేది ఎవరో? దేవుడు తప్ప ఇంకెవడు కాదు. కానీ వీళ్ళకు కూడా అదే ఉంది. దేవుని నమ్మని వారు కూడా ఆ సంగతి ఎవరు చెప్పాలి? వాళ్ళ భాషలో దేవతలు, దేవుని ఎరిగిన వాడి భాషలో దేవుడు. అంతేనా అమ్మా? దేవుని ఎరిగిన వాడి భాషలో చెప్పుకునేది ఏంటయ్యా అంటే దేవుడు అంటాం మనం, ఒకటే అండి. వాళ్ళ భాషలు ఏంటయ్యా అంటే దేవతలు, అంతే. కానీ వారు దైవం అనుకుంటున్నారు, మనం దైవం అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమన్నారు? అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు. అంటే ఇప్పుడు మర్మాలు బయలుపరిచే దేవుడు కూడా ఎక్కడున్నాడు? రైట్. ఇప్పుడు ఆ దేవుడు, చాలా జాగ్రత్తగా, ఆ దేవుడు దానియేలు గారికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడట అమ్మా. ఆ దేవుడు దానియేలు గారికి ఆ మర్మాలు తెలిసే జ్ఞానాన్ని ఇచ్చాడట. ఎవరో? ఆ దేవుడు. ఒకటి అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించడు. ఎవరిచ్చారు ఇప్పుడు ఇది? అది అర్థమైందా? ఇప్పుడు ఆ సంగతులు తెలియపరచాలంటే ఎవరో? దేవుడే. ఏ దేవుడు? పరలోకంలో ఉన్న దేవుడు. అర్థమైంది? ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? ఈ నలుగురికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడంట. ఇప్పుడు దాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరికైతే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడో వారే చెప్పగలరు. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? చెప్పాడు అనమాట. ఒక్కసారి చూడండి. 2 అధ్యాయం.
తీసారా? చూడండి అక్కడ ఇది చెప్పిన తర్వాత 46 వచనం చదవండి. 46. అంతటా రాజుకు నెబుకద్నెజరు ఏది ఎప్పుడైతే రాజుగారికి వచ్చిన కలభావాన్ని చెప్పాడే, అది వచ్చిన తర్వాత వెంటనే రాజు ఏమైపోయాడో తెలుసా? వెంటనే రాజు ఏమైపోయాడో తెలుసా? ఆ మాట చదవండి. ఎవరికే? దానియేలుకండి. అర్థం చేసుకోవాలి. దానియేలు గారికి ఏం చేశాడో తెలుసండి? రాజు గారు సాష్టాంగ నమస్కారం చేసి ఎవరిని? దానియేలుని. దాని అర్థం ఏంటి? దేవుని స్థానంలో అతను పెట్టుకున్నాడు ఈయన. అతను ఉండలేదు, దానియేలుని దేవుని అని అనలేదు. కానీ ఆ సంగతి ఎప్పుడైతే చెప్పాడో ఇతని మనసు ఏంటి? దేవతలు తప్ప ఎవడో కూడా నా కలనే చెప్పలేడు. కనుక ఇప్పుడు చెప్పింది ఎవరో? చెప్పింది దేవుడే. ఆ మైండ్ చూడండి. అందుకని ఇతడే అతని దృష్టిలో ఎలాగున్నాడో ఇంకా చెప్పండి. ఆ దేశంలో ఈయన ఒక బానిస. ఆ దేశంలో మళ్ళీ ఇతను ఎవరయ్యా అంటే బానిస. ఇందాక యోసేపు కూడా బానిసే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జ్ఞానాన్ని చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని గ్రహించిన వారు ఏమన్నారు? దేవదూతలని గౌరవిస్తున్నారు వాళ్ళు. ఓకేనా? కిందకి రండి. ఇప్పుడు చదవండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి ఎవరిని? నిజంగా జ్ఞానంగానే తెలిసి జరిగేది అదే. కానీ లోకంలో ఉన్న వాళ్ళు జరుగుతుంది. అది లోకంలో ఉన్న మనుషులు జరుగుతుంది. మీరు గమనించాలి. అందుకే వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. అర్థమైంది మీకు ఏదన్నా? ఓకేనా? కిందకి రండి. ఇప్పుడు చూడండి 47 వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు, అబ్బా ఆ మాట చూడండి. ఈ మర్మమును బయలుపరచుటకు. మరి ఇందాకేమన్నాడో? దేవతలు తప్ప ఎవరి సంగతి నాకు చెప్పరో, దేవతలేమో మనుషులతో శరీరులతో ఉండవే అని అన్నాడా లేదా ఈ రాజు? ఇప్పుడు ఈయనకి ఎలా తెలిసింది? పరలోకమందున్న దేవుడు ఏం చేశాడు? ఇతని ద్వారా చెప్పించాడు. చెప్పిన తర్వాత అంతటి చక్రవర్తి కూడా ఏం చేశాడు? సాష్టాంగ పడిపోడండి. అది దైవజ్ఞానం. ఓకేనా? ఆ తర్వాత చూడండి. ఏ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. ఈ పాయింట్ చూడండి. నీ దేవుడు. ఆ మాట ఎవరి చేత చెప్పించాడు? అది ఇందాక దేవతలు అన్నాడు. దేవతలు తప్పడానికి ఈ సంగతికి ఎవరో చెప్పరు. ఇప్పుడు ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, మేము దేవతను పూజిస్తున్నాం, కానీ మీ దేవుడు మా దేవతలు కూడా దేవుడే. అర్థమైంది మీకు? మా దేవతలు కూడా మీ దేవుడు దేవుడే. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప చేశారు? నిజంగా మనం అనవసరమైన వాదాలు లోకంలో పెట్టుకోవడం కంటే, మీది గొప్ప అని దెబ్బలాడుకోవడం కంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే లోకం ఎప్పుడో లోబడుతుంది. అంతే కదండి. లోకం ఎప్పుడో మనం చెప్పవలసిన జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం కోసమే కదా శాబాదేశపు రాణి సొలొమోను గారి కోసం వచ్చింది. విన్నదెంత? కొంచెం. ఆ కొంచెం ఏదోలో పట్టుకుందామని వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాటగా ఆయన దగ్గర సమాధానం ఉంది. ఆ జ్ఞానం ఆయనకి ఎలాగొచ్చింది? దేవుడిచ్చాడు కనుక ఆ జ్ఞానంతో సమాధానం చెప్తే ఆవిడ వెంటనే సరెండర్ అయిపోయి, నేను విన్నది కొంచెమే, కానీ ఇక్కడికి వచ్చి చూశాక నేను విన్న దాంట్లో చాలా తక్కువ అని మారిందా లేదా? ఆవిడ మారిందా లేదా? ఇంకా చెప్పమంటారా? దాని ప్రభు కూడా జ్ఞాపకం చేసుకుని శాబాదేశపు రాణి నేరస్థాపన చేస్తుందని చెప్పాడు. ఓకేనా? శాబాదేశపు రాణి ఏం చేస్తుందంట? రే రాజు ఇలా కూర్చో, ఇలా ఏమో కిందకి రండి. ఒకసారి ఆ మాట చదవండి. ఎంత చదివండి? ఈ దేవుడు దేవతలకును దేవుడును, ఆ రాజులకు. అంటే ఇప్పుడు నాకు కూడా ఆయన ఎవరో? అది అంటే ఇప్పుడు నాకు కూడా ఆయన ప్రభు, నేను ప్రభువుని. అంతేనా? బానిస కాబట్టి నేను ఈ రాజ్యం ఇది నాకు ఉంది కనుక నేను నీకు ప్రభువునే. కానీ నాకు కూడా నీ దేవుడు ఏంటి? ఎవరు ఒప్పుకుంటారండి అలాగా? బలవంతంగా ఒప్పించాడా? చెప్పండి. లోకమేమో మనకు ఆల్రెడీ ముద్ర వేసేసింది. ఏమని? బలవంత మత మార్పిడి. నిజమే. ఇంటింటికి వెళ్ళి బలవంతంగా ఒప్పించవలసిన పని ఏంటి? ఓ మాట్లాడుతున్నాను, నాకు ఇష్టం లేని కూర మీరు పెట్టండి తినేస్తానా? నాకు ఇష్టమైన వాళ్ళు పెట్టినా కూడా తిన్నాం. ఏది?
అది ఎందుకంటే అది నా స్వభావం. కానీ ఓ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, ఒరే తింటే అనారోగ్యం రా అని. అప్పుడు తింటాను. ఉప్పు తగ్గించన్నారు, ఇప్పుడు మానేయాను. అవునా కదంటారా? పాయింట్ అర్థమైందా? అలాగే ఓ టైం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందండి? ఈ లోపల మనం ఉప్పు తగ్గిందనుకోండి, కంచాలు తిరగబడిపోతాయి. అర్థమైంది మీకు? ఆ ఉప్పు లోపలికి వెళ్ళాక బీపీలు వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తగ్గించమన్నాడు అనుకోండి, వద్దన. ఇంకా మీకు తెలుసా, ఉప్పు ఎత్తి తిట్టివ్వండి నేను. అర్థమైందా? నేను అదే నా బలహీనతను బట్టి అప్పుడు ఉప్పు వేసుకోరు అనుకోండి, కోపం వచ్చేది నాకు. కొంచెం కారం తగిలితే కోపపడివ్వండి. 2 నెలలు మీరు నమ్మరు, పచ్చే తిన్నాను నేను. ఆ టైం అలాంటిది. పొరపాటు నాలుగు కొంచెం తగిలించారా అయిపోయారా, అలా ఉండేది నాకు. ఎందుకంటే మళ్ళా భయం. అదే అంతకుముందు అన్నీ బాగుండే ముందు పొరపాటున కారం తక్కువైతే చెయ్యి గడిగేసుకోవడం అందులో. అర్థమైందా? అలాగే ఏంటంటే ఒక సమయం వచ్చినప్పుడు చూడండి, మన వాళ్ళు అంటారు ఓడలు బళ్ళు అవుతే బళ్ళు. అది ఇప్పుడు బలం ఉన్నని సేపు దేవుడు అక్కర్లేదు. బలం తగ్గించినప్పుడు ప్రతి ఓడికి దేవుడే కావాలండి. అంతే కదా? ఎందుకంటే ఆయన బలవంతుడు. అందుకే హాస్పిటల్ ఎక్కువ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళి నువ్వు నీ పేషెంట్ పలకరించడానికి వెళ్తాను, పక్కడికి ఎగసి ప్రార్థన చేయించుకుంటాడు. అక్కడ అవసరం అది. మనం బాగున్నాం కదండి, సువార్త చెప్తున్నాం అనుకోండి, మన మీద ఏం జరుగుతున్నాయి? దానివల్ల నష్టం తప్ప లాభం కాదు. మరలా చెప్తాను, మనం చెప్పవలసింది ఏంటంటే జ్ఞానం, అంతే. మనం చేయవలసింది ఏంటంటే ఆయన కూర్చుని గొప్ప జ్ఞానాన్ని ప్రకటించడం, అంతే. అది విన్నవరకు అర్థమవుతుంది. ఇప్పుడు శాబాదేశ ప్రాణి వచ్చిందంటే అందరు రాలేదు కదా అండి, అంతే కదా? శాబాదేశ ప్రాణి వచ్చిందంటే 10 సార్లు చెప్పుకున్నాం. మరి చాలామంది రావాలి కదా ఆ దేశంలో ఉన్న రాజులందరూ. అందరికి ఏది అక్కర్లేదు? జ్ఞానం అక్కర్లేదు. అలాగే దైవ గురించిన జ్ఞానం జనాలు అక్కర్లేనప్పుడు దాని గురించి ఆలోచించవలసిన పని లేదండి. నాకు ఒకసారి మరలా చెప్తున్నా, ఏమనుకోవద్దు. ఇంతకాలం నా పర్సనల్గా ఒక విషయం చెప్తున్నా. ఒక్కోసారి ఎప్పుడు ఆలోచించుకుంటూనే ఉంటాను. పొరపాటున బిడ్డకి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎవరి బిడ్డకైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, అమ్మ పలానా కాలేజీలో బాగా చదివారు, ఆ కాలేజీలో చదవడం వల్ల మంచి ఉద్యోగం వచ్చిందని మన దగ్గర ఓపుకున్నా ఓపిక లేకుండా ఖచ్చితంగా బిడ్డని ఎక్కడెత్తాం? ఓకే, ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి తర్వాత అది, కానీ ప్రయత్నం చేస్తారా లేదా? నిజంగా చెప్తున్నా, నా నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు సువార్త పనులు చేశాడు. ఓకే, దాన్ని పక్కన పెడదాం, అది కూడా జనాలకు అక్కర్లేదు. చచ్చి బ్రతికాం కదా, నా బంధువులే చచ్చి బ్రతికి నీ దేవుడు నిన్ను ఏం చేశాడు అన్నారు. మరి ఆ దేవుడి దగ్గర రారేటండి, ఉద్యోగాల కోసం ఇతర కాలేజీలకు వెళ్తారో. అర్థమైంది మీకు ఏదన్నా? మొన్న కూడా మళ్ళా మా నాన్నగారు తోబుట్టు అంటుంది, మీ దేవుడు గొప్పోడు అంటుంది మళ్ళా. మరి ఆ గొప్పోడి దగ్గర రావచ్చు కదా. అమ్మ ఏమనుకో, ఒక ఆడబడుచుకి కాటన్ చీర ఎడతాను, పొట్టు చీర ఎడతాను, ఏది కావాలంటే ఏం తీసుకుంటుంది? మరి పొట్టు చీర తీసుకున్నప్పుడు గొప్పోడి దగ్గరికే రావచ్చు కదా. అంటే మిగతా ఏం కాదని అర్థం. అది ఆల్రెడీ చెప్పేస్తున్నారు వాళ్ళు. ఆ గొప్పోడి గురించి అర్థం అవ్వాలంటే ఆ గొప్ప మనసు కూడా కావాలండి అమ్మా. ఆ గొప్ప మనసు కూడా మనలో ఉండాలి. అప్పుడు దగ్గర దేవుడు అర్థం కాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు దానియేలు ఏమన్నాడు? రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని. అంటే ఇప్పుడు అర్థమైపోయింది. ఆ సంగతులు ఎవరు చెప్తున్నారు నీకు? నీ దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? మరి ఇందాక ఏమన్నాడు? ఇందాక ఇతర ఆలోచన ఏంటి? దేవతల తప్ప ఇంకెవరి సంగతి చెప్పరు అన్నాడు. తర్వాత ఎవరిని బట్టి పరలోకంలో దేవుడు మర్మాలు బయలుపరుస్తున్నాడు అన్నాడు? దానియేలు బట్టి. ఒక మాట చూపిస్తాను చూడండి. ఆ ప్రక్కనే 4:8 4:8 ఈ మాట విన. కడపట బెల్తెషాజరును ఎవరికే? దానియేలు గారికి. అర్థమైంది మీకు? దానియేలు గారికి ఈ మహారాజు గారు ఆయన దేవత పేరెట్టి పిలుచుకుంటున్నాడంట. దానియేలు అన్నది ఇతని వ్యక్తిగతమైన పేరు. అర్థమైందండి? ఇతని వ్యక్తిగతమైన పేరు. ఓకేనా? తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇప్పుడు ఆయన ఆ దేశంలోకి బానిసకి వెళ్ళాడు ఈయన. ఇప్పుడు బానిసగా ఉన్నవాడిని ఏం పెట్టుకున్నాడు తెలుసా? ఆయన కొలిచిన దేవత పేరెట్టి పిలుచుకుంటున్నాడంట. ఎంత భాగ్యం అండి అతనికి. అర్థమైందా? ఇందాక చెప్పాం కదా, బంగారం వజ్రం అంటున్నాం. అందరూ అలాగే అంటున్నాం. మట్టి మట్టి అంటున్నావా? మట్టే. నిజం చెప్పాలంటే అందరూ కూడా ఎవరు? మట్టే. ఎవరు నువ్వు మట్టి అంటావా? మట్టి అట్టు కూడా కడిగేస్తున్నాం మనం. మట్టి కనబడకుండా అన్ని తొడిగేస్తున్నాం మనం, అంతేనా? కానీ ఎన్ని తొడిగినా కూడా ఏంటి? మట్టే. అది మనం అన్నా కూడా మట్టి
కాదన్నట్టుగా బతికేస్తానమాట. కానీ ఇక్కడ చూస్తే అసలు ఒక పనుడు, ఒక దాసుడికి వెళ్ళిన వాడిని ఆయన కొలిచే దేవత పేరెట్టుకుని, గుర్తుపెట్టుకోండి, దేవత పేరెట్టుకుని ఏం చేస్తాడంట చూడండి అన్నమాట. ఎంత గొప్ప మాట అండి అది. ఆ దేవత పేరు పెట్టుకున్న దానియేలు, అర్థమైందండి, బిరుదిచ్చాడంట. ఎవరో రాజు అమ్మా. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ నెబుకద్నెజరు గారికి దానియేలు ఎలా కనబడుతున్నాడో అంతే, దాని అర్థం అదే మరి అంటుంట. ఓకేనా. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఇందాక ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చాం, అనాగరికులు అంతేనా. పాము గరిచినప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు, న్యాయదేవత అతన్ని శిక్షించింది అనుకున్నారు. అతనికి ఏ హాని జరగలేనప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇతడు దేవత అంటే గౌరవం పెరిగిందా లేదా, రైట్. ఆ తర్వాత అంటే ఇప్పుడు దేవతలు అంటే సామాన్యమైనవా కావు, మనుషుల కంటే గొప్పవే. అందుకే ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు దావీదుని కూడా ఏమని సంబోధించాడు, ఆకీషు దైవదూత. ఓకేనా. ఆ తర్వాత యోసేపును కూడా దేవుని ఆత్మ గలవాడని అతన్ని కూడా గౌరవించాడు ఆయన. అన్యులు ఒకసారి దానియేలు గ్రంథం మళ్ళీ ఇక్కడికి రండి చెప్తాను. ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండేది. ఇది సాక్ష్యం అండి. ఓ మాట ఈరోజు వాక్యం చెప్తున్నాం చాలా జాగ్రత్తగా. మనం అందరూ కూడా బాప్తిస్మం పొందినప్పుడు మనలో ఎవరున్నారు, మనకిచ్చిన వాక్య సాక్ష్యం. బాప్తిస్మం పొందినప్పుడు మనలో ఎవరున్నారని చెప్పుకుంటాం, రైట్. పరిశుద్ధాత్మతో యేసుప్రభు ఏం చెప్పాడు కదా. అంటే ఇప్పుడు మనం వాక్యం మాట్లాడితే సర్వసత్యమే చెప్పాలి తప్ప, అంటే లోకానికి అందని జ్ఞానం చెప్పాలి గ్రంథం నుంచి. అర్థమైందా మీకు. అది రుజువు. అది కాక మనం ఏమనుకోకండి, మరలా చెప్తున్నాడు. ఓకేనా. మనం చెప్పిన దాంట్లోనే మనలో ఆత్మ ఉందో లేదో తెలిసిపోద్ది ప్రజలకి. అర్థమైంది మీకు ఏదన్నా. ఓకేనా. మనం చెప్పిన దాంట్లోనే మనం ఏ పాఠం బోధిస్తున్నామో. ఏమండి ఒక మాట చెప్తున్నాను, ఎంతసేపు నటించగలం. అర్థమైంది మీకు ఏదన్నా. మరలా చెప్తున్నాను, ఈ సబ్జెక్టు ఆత్మ గమనించాలి. అందుకే యోహాను పత్రిక తీయొద్దు, నేను చెప్తాను. యోహాను పత్రికలో యోహాను గారు పెద్ద గాయకుని ఏమని ఆశీర్వదించాడు తెలుసా, నీ ఆత్మీయతలో నీ ఆత్మలో వర్ధిల్లుచు అనే పదం వాడాడు. మనం ఎందులో వర్ధిల్లాలి అమ్మా, ఆత్మజ్ఞానంలో వర్ధిల్లాలి. ఓకేనా. ఆత్మజ్ఞానంలో ఒకవేళ ఆత్మజ్ఞానంలో వర్ధిల్లలేదనుకోండి, ఆత్మ ఆరిపోద్ది కదంటారా, తప్పుగా అనుకోవద్దు. అందుకే అంటే ఓకే ఒకసారి మనం మాట్లాడేసుకుంటే తర్వాత ఆ మాట అంటారేమని. అందుకే వాక్యం చెప్పమన్నప్పుడు మీరు ఆగిపోతున్నారంటే దాని అర్థం ఏంటి, అది నేను అనకూడదు అది. అందుకే కొన్ని మాటలు చెప్పమన్నప్పుడు మీరు కంగారు పడుతున్నారంటే దాని అర్థం ఏంటి, లోపల ఏమి లేక ఏది ఆరిపోతుందని ఓ మాట వచ్చాలి చేత. అదే వెలుగు ఉందనుకో ఆగదు. మీకు అర్థమైందండి. ఇది ఉందనుకో, అందుకే ఆత్మావేశం అనే పదం ఉంటుంది. అర్థమైందమ్మా. ఇది మొదలెట్టగలం కానీ ఎక్కడ బ్రేక్ అయ్యాలో తెలీదు. కానీ బ్రేక్ అయిపోతే మళ్ళా వారం మైనస్ వస్తుందని భయం వేద్ది. అంతే కదండి. ఎందుకంటే శరీరాలు ఎవరికి కూడా సహకరించే శక్తి ఆనాడు అందరూ మోకాలు వేసే ఉండేవారు. ఇప్పుడు ఏమనుకోకుండా అంత శక్తి ఎవరికే, కరోనా వచ్చాక మొత్తం అందరినీ కూడా జీరోలో పెట్టింది. నమ్మాలి పిల్లలతో సహా. ఆనాడు ఏదో శక్తి ఉంది కదా, ఈనాడు శక్తి. అందుకే కదా సైకిల్ ఇత్తి వెళ్తలేదు, ఈరోజు బండి ఇత్తేనే వెళ్తున్నాం సెంటర్లోకి. భవిష్యత్తులో ఎలాగుంటుందంటే ఆ బండి మీద కూడా వెళ్ళాం, నన్ను తీసుకెళ్ళి అన్న పరిస్థితికి వెళ్ళిపోతామేమో మనం. అంటే శరీరాలు ఏమైపోయినాయి అంటే బలహీనం అయిపోయినాయి. పైకి కనబడుతున్నాం కానీ మనలో దాన్ని ఏమన్నారు, వ్యాక్సిన్లు వేసుకోవటం వల్ల మొత్తం మీద మనం అది ఒక అందుకు వేస్తే అది ఇంకో అందుకు ఏం చేస్తుంది అంతే. అది అందరూ చెప్తున్న మాటే. కానీ ఏంటంటే ఒకటే, మన ఆరోగ్యాలు దేవుని కృపను బట్టి అలా కాపాడుతున్నాయి అంతే. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మార్చదండి మరలా. కడపట బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు. ఆ మాట కావాలి. ఒక అన్యుడు ఎత్తున్నాడండి, మరలా చెప్తున్నాడు, ఒక అన్యుడు చెప్పుకోవాలి. అతను మాట్లాడితే వాక్యం, ఆవిడ మాట్లాడితే వాక్యం. అర్థమైందండి. నేను వినలేని మాటలు చెప్తున్నారని బయట రావాలి మనకు సాక్ష్యం.
ఓకేనా? కిందకు వచ్చింది. కావున నేను అతనికి నా కల చెప్పి ఎట్లనగా, శకులుగాండ్రు అధిపతియగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందు ఉన్నదనియు ఏ మర్మము నేను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావము నాకు తెలియచ్చు. ఓకేనా? ఇది మళ్ళీ దానియేలు గారి మరో కళ వచ్చింది, అది చెప్పడం జరిగింది. రైట్. ఇంకో మాట చూపిస్తాను. 5 అధ్యాయం పక్కన 5 అధ్యాయం దానియేలు గ్రంథం 5 అధ్యాయం. ఇప్పుడు అతని కుమారుడు ఇందాక చెప్పుకున్నాం చూసారా, నెబుకద్నెజరు. అతని తర్వాత అతని కుమారుడు రాజ్యంలోకి అధికారం వెళ్తాడు, బెల్షాజరు. ఓకేనా? ఈ బెల్షాజరు ఏం చేశాడంటే దేవుని ఉపకరణాలు తెచ్చి అందులో మద్యపానం వేసుకుని తాగాడు. దేవుని కోపం వచ్చింది, నేను చూస్తే తీసేసాడు అన్న సంగతి చెప్పాడు. ఇది మనందరూ తెలిసిందే. అయితే ఈ సంగతి ఈ రాజుగారికి ఈ అంటే గోడ మీద చేవ్రాత చూసి కంగారు పడ్డాడంట. ఆ చేవ్రాత ఏంటో తెలియలేదంట ఎవరికే, ఎంతటి మహారాజుకి. అప్పుడు ఆ భార్య చెప్పిందండి, ఆ మాట చూడాలి. ఆ భార్య చెప్పింది చూడండి, 10వ వచనం, మంచి మాట ఇది. అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లనండి. ఇంతకు మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరికీ ప్రచారం చేస్తాడు, కానీ ఎవరు దానికి తెలియపరచలా. కానీ రాణిగారు తెలుసు. ఇప్పుడు రాణిగారు వచ్చారంటే రాజుగారి దగ్గరికి. చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. ఈ మాట చూడాలి. ఇవి వచ్చిన మనకి, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు. నీ రాజ్యములో ఎవరున్నారు? ఒక మనుషుడు ఉన్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పాయింట్ అర్థం చేసుకోవాలి. రాణి, ఇంకా చెప్పాలంటే కొంచెం కోడలు అని చెప్పచ్చు, మరో తరం ఇది. అర్థమైందండి? ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో. పాయింట్ అర్థమైందా? అతను ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి ఉన్నాడో, అది నెబుకద్నెజరు గారు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును. చూసారా ఆ మాట? చూసారా సాక్ష్యం? ఏ జ్ఞానం అంటే అతనిలో ఉండదే, దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడి ఉండుట నీ తండ్రి కనుగొన్నాడో. అర్థమైందా? నీ తండ్రి కనుగొన్నాడు కనుక నీ తండ్రికి వచ్చిన సమస్యను ఏం చేసుకున్నాడు? ఆయన పరిష్కరించుకున్నాడు. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది కదా, ఇప్పుడు ఆ సమస్య కూడా ఆయన ఉన్నాడు కదా. ఎవరో? దానియేలు. అంతేనా? ఇప్పుడు నీ తండ్రికి వచ్చిన సమస్యకు పరిష్కరించింది ఎవరో? దానియేలు. ఇప్పుడు అతను ఉన్నాడు కనుక నీ సమస్య కూడా పరిష్కారం ఎవరు చేయగలరు? ఎందుకంటే అతని దగ్గర ఏముంది? ఆ మాట చూడండి, దేవతల ఆత్మ, దైవజ్ఞానం ఉంది అన్నాడు. వచ్చాడు, అడిగాడు, దానికి ఒక పరిష్కారాన్ని అయినా చెప్పడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, మనకు ఎలాగుంటుందంటే, ఓకేనా, ఆత్మను ఆర్పుకోద్దు అన్నాడు కదా. దానియేలు ఏం చేస్తున్నట్టు? ఇంకా వెలుగుతుందా, ఆరిపోతుందా? అది అందుకే మరో తరానికి కూడా అతను ఆ జ్ఞానాన్ని అలా ఉండాలి. అమ్మా, వీణను మీడితే దాని శబ్దం అది చెయ్యాలి. క్రైస్తవుని మీడితే జ్ఞానమే రావాలి. అర్థమైందండి? మనం మళ్ళీ చెప్తున్నాడు, జ్ఞానమే రావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ వస్తువులు తీసుకున్నా, ఎందులో చూసుకున్నా మన జ్ఞానాన్ని వెతుక్కోవాలి. అమ్మా, ఓకేనా? అంటే ఇప్పుడు రెండో తరంలో కూడా అతనికి ఒక సాక్ష్యం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. మన ఆదికాండం 2 మాటలు. ఆదికాండం యోసేపు గురించి ఒక మాట ఉంది, అది కూడా చెప్పేసి నేను ముగింపుతాను. 41 వచ్చాను. ఇప్పుడు ఎత్తనేమన్నాడు? 39, 38, 41, 38. చూడండి, సేవకులు చెప్తున్నాడు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఎవరు చెప్తున్నారు ఇది? ఫరో. ఎవరి గురించి? యోసేపు గురించి. మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? తర్వాత, మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను. ఎవరు చెప్పారు అన్నాడు? ఫరో మాట్లాడుతూ, దేవుడిదంతా నీకు, దేవుడు చెప్పకపోతే ఏం తెలియదండి అమ్మా. ఆ తర్వాత, గనుక నీవలే ఆ వివేక జ్ఞానము గలవారు ఎవ్వరును
లేరు అని, సింహాసనం ఒకటే నాది, మొత్తం అధికారం అంతా నీది అన్నాడండి. ఓకేనా? సింహాసనం ఒకటే నాది, కనదంతా కూడా నీదే, నీకు అందరూ ఏం చెయ్యాలని చెప్పాడు? నాకు ఇచ్చే గౌరవాన్ని కూడా నీకు ఇవ్వాలని చెప్పి. దానియేలు కూడా సేమ్ అంతే. దేని బట్టి వచ్చింది అది? అందుకే సామెతల గ్రంథంలో మీరు పదే సార్లు చదివితే నన్ను బట్టే రాజులే లేరని చెప్పాడు. జ్ఞానాధారము నేనే అన్నాడు. జ్ఞానం సంపాదిస్తే ఆ స్థితి, జ్ఞానం సంపాదిస్తే ఆ స్థితి ఉంటుంది అమ్మ. మనం సంపాదించవలసింది అదే. మరోసారి కూడా చెప్పాడు, జ్ఞానం సంపాదించుకున్నట్టుకు రండి, హోషేయ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి మనం? ఓకే, అయితే ఇప్పుడు అక్కడ ఇంకో మాట చూపిస్తాను చూడండి, 45వ వచనం. అక్కడే, మరియు ఫరో యోసేపునకు జప్నత్తా నెహు, మన తిరగదు ఆయన అనేద్దాం. దాని అర్థం ఏంటంటే అతడు కూడా పేరెట్టాడంట. దానియేలుకి ఏం పేరెట్టాడు? బెల్తెషాజరు, దేవత పేరు. ఇప్పుడు ఇతడు కూడా ఏం పెట్టాడు? ఆయనకి నచ్చిన పేరెట్టాడు. ఓకేనా? వాళ్ళు కూడా విగ్రహార్థకులే. ఇంతకీ ఏడో తెలుసండి ఆ మాటకి అర్థం? లోకరక్షకుడు అని అర్థం. ఎందుకు తెలుసా? 7 సంవత్సరాల కరువు నుండి ఏం చేసేడుతున్నాం? దేశాన్ని నాశనం నుండి రక్షించాడు. మనం రక్షకుడు అంటే యేసు ప్రభుగా వాడతాం, అవునా? ఆయనేమో ఆత్మల రక్షకుడు, యోసేపు ఆహార రక్షకుడు. అంతేనా కదంటారా? అది లేకపోతే మనం బతకలేం కదా. అందుకు రాజుగారు అతనికి ఏం పేరు పెట్టాడంట? ఇంకా లోపలికి వెళ్తే అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫోరు కుమార్తెగా అసలేతలు ఇచ్చి పెళ్లి చేశాడంట. ఎవరో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ స్థాయికి వెళ్ళాడు గుర్తిస్తే అది. ఓకేనా? రైట్. ఇక చివరిగా నేను వెళ్ళి ముందుకు వెళ్ళిపోతాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చి 13 నుంచి త్వరగా. మీరు గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు మాట్లాడుతున్నాడు. నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి పౌలు గారికి ఏముంది? ఒక మాట ఇది అర్థం చేసుకునే మాట్లాడుకున్నా, చిన్న మాట. పౌలు గారు ఎప్పుడైతే ప్రభు దర్శనం చూశాడో కళ్ళు పోయినాయి ఆయనకి. ఆ తర్వాత చూపు వచ్చింది, కానీ ఆ పొరలు రాలుతానే ఉన్నాయంట. ఎవరికే? పౌలు గారు. ఇంక చూడడానికి ఇబ్బందిగా ఉండేదంట. పౌలు గారిని చూసేయడానికి ఎలా ఉండేదో తెలుసండి? ఇబ్బందిగా ఉండేదంట. నిజం. ఎవరైనా కొంచెం అనారోగ్యం ఉందనుకోండి, మనకి ఎలాగనిపిస్తుంది? మనసు ఇబ్బందిగా ఉంటుంది సహజంగా. అయితే ఇప్పుడు పౌలు గారు ఎప్పుడైతే కళ్ళు పోనియో అది పూర్తిగా స్వస్థత అవ్వలేదు ఆయనకి. అందుకు ఆయనకు ఉన్న సమస్య ఏంటయ్యా అంటే కళ్ళ సమస్య. ఆ మాట చదవని చెప్తాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుతారు. అయితే ఆ సమస్యతో కూడా ఏం చేయడంట? సువార్త ప్రకటించారు. తర్వాత, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు. మరి నిజంగా ఏం చేస్తాం? తృణీకరిస్తాం. తర్వాత, నిరాకరింపను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను. ఎలా చూశారంటే గలతీలో ఉన్న సంఘాన్ని పౌలు గారు? అది ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే ఆయనకి ఇచ్చిన గౌరవ మర్యాద సామాన్యమైనవి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రభుని చూసినట్టుగా చూశారంట. ఏంటి? ఆయనకి అంత బలహీనత ఉండి. తర్వాత మాట, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? సఖ్యమైతే అదనమాట. అవసరమైతే మీ కన్నులు తీసి ఓడబీకి, ఆత్మైతే మీకు ఏదన్నా అవసరమైతే మీ కన్నులు తీసి నాకు ఇచ్చే అంత ప్రేమ ఉండేది. ఓకేనా? అప్పుడు ఎలా చూసారు ఇతన్నే? దేవదూత. మరి అప్పుడు ఏమంటాం? దేవుడు అడిగితే అది ఇచ్చేస్తాం కదా. అబ్రహాం అడిగాడే లేదా? అబ్రహాంని అడిగాడే లేదా కుమారునిమ్మని? ఇచ్చేయడే లేదా? మరి దేవుడు దేవదూతలో ఉన్నప్పుడు ఏదైనా ఇచ్చేస్తాం. అలాగే ఈరోజు కూడా ఏమనుకోకరు, లోకంలో ఉన్నవారు అలా కనబడుతున్నారు కానీ అన్ని ఇచ్చేస్తున్నారు. ఏమో కిందకి రాదు. నాకు ఇచ్చి వేసి ఇందురని మీ పక్షమున. ఇప్పుడు చూడండి, అదనమాట. ఇప్పుడు నిజం చెప్పినందుకు నేనేమయ్యాను మీకు అంటే, నిజం ఒక్కోసారి ఏమనిపిస్తుంది? బాధ కలిగిస్తుంది. ఒకప్పుడు ఎలాగుంది? అయ్యో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక్కోసారి ఇందాక మనకి ఏమన్నాడు? దేవుని దూతలా కనపడ్డాడు అన్నాడు. నిజమే. పిల్లలు అడిగింది ఇచ్చామనుకోండి, ఎలా కనపడతాం? మా డాడీ గాడ్ అంటాడు. వాళ్ళు అడిగింది ఇవ్వలేదనుకోండి,
బ్యాట్ ఇంకోటి ఏమంటారు దానికి, గోస్ట్ అంటే దెయ్యంరా అంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది టైగర్ అంటారు, అంటే ఒక జంతువుతో పోలుస్తారు. అంటే వాళ్ళు అడిగింది ఇస్తే ఒకలాగా, ఆ అడిగింది ఇవ్వకపోతే ఒకలాగా. నిజమే, మన జీవితాల్లో కూడా వాక్యం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటే మనకు నిజంగా హ్యాపీగా ఉంటుంది. ఒక్కోసారి అనుకోలేని మాట వచ్చింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, ఆ మాట చెప్పే వాళ్ళ మీద ఎలా ఉంటుంది, శత్రువుగా కనబడుతుంది. కానీ ఇది వాస్తవం అమ్మ. ఎప్పుడు కూడా సత్యమేవ దైతే. కొన్ని నేను మళ్ళీ చెప్తున్నాను, దైవానికి మనం అనుకూలంగా ఉండాలి తప్ప మనకు అనుకూలంగా దేవుడు ఉండడు. ఆల్రెడీ మనకు అనుకూలంగా అన్నీ పెట్టాడు ఆయన. మరి ఇప్పుడు మనం ఆయనకి ఏమైవ్వాలి? రైట్. చివరి మాట, కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట చెప్పేసి ముగించేసుకుంటాం. 9వ వచనం ఈ మాట చూడాలి. పౌలు గారు సువార్త పరిచర్ల గురించి మాట్లాడుతూ, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అన్నాడు. ఇప్పుడు కిందకి రా, ఈ మాట వినాలి అమ్మ. మేము లోకమునకు, లోకానికి ఎలాగున్నారంట? ఎవరో అపోస్తులు లోకానికి ఎలాగున్నారంట? ఇందా నుంచి చెప్పాను. ఫిలిస్తీన్ల రాజుకి దావీదు ఎలాగున్నాడు, ఫరోకి యోసేపు ఎలాగున్నాడు, నెబుకద్నెజరుకి దానియేలు ఎలాగున్నాడు, అంతే. గలతీలో ఉన్న సంఘానికి పౌలు కూడా ఎలాగున్నాడు, ఉన్నాడో లేదో మనకు కావాలి. అంటే ఆ గౌరవ మర్యాదలు ఇచ్చారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ లోకానికి కూడా మేము ఎలాగున్నాం అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పాను, లోకానికి దేవదూతలు అనే మాటకు అర్థం ఏంటి? ఏ జ్ఞానం చెప్తున్నాం? అందుకే సంఘపు దూతలు అనే మాట వాడతాడు. ఓకేనా? దేవుని దగ్గర వర్తమానాన్ని తెచ్చేవారు, మళ్ళీ వీళ్ళ గురించి ప్రార్థించేవారు. ఇందాక అనుకున్నాం కదా, ఏమని? దేవదూతలు ఎక్కుచ్చు దిగుచు అన్నారా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఎక్కుచ్చు దిగుచు ఉన్నారు. ఒక మాట, దేవుని దగ్గర ఉన్న సంగతులు మీకు ఏం చేస్తున్నాం, అక్కడ ఉన్న మీకు చెప్తున్నాం. మరలా మీరు ప్రార్థన చేయమంటున్నారే, మీరు ప్రార్థన చేయనప్పుడు మళ్ళీ ఏమవుతున్నారు, ఎక్కుతున్నాం అన్నమాట. అర్థమైంది మీకు? ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమో ఎక్కడం అంటే వెళుతుంది, వాక్యం చెప్పడం ఏమో దిగడం, అక్కడ ఉన్న మాటలు మీకు చెప్పడం. అర్థమైందా? ఎవరు చేసే పని ఇది? రైట్. అందుకే లోకంలో ఎలా ఉన్నామని చెప్తున్నాడు. లోకమునకు, దేవదూతలకును, మనుషులకు ఎలా ఉన్నామంట? ఒకసారి మేము లోకమునకును, ఈ పాయింట్ వినాలి. మేము లోకమునకు అంటే లోకం, తర్వాత దేవదూతలకును, మనుషులకు ఎలా ఉన్నారట? వేడుకగా ఉన్నారట. ఎవరు? అపోస్తులు. ఒక వేడుక అనే మాటకు అర్థం ఏంటి? దేవుని కార్యాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రకటిస్తున్నారు. ఇంకా పేతురుపత్తులకు వెళ్తే దేవదూతలు తొంగి చూస్తున్నాయి అంటే ఈ కార్యాన్ని. అర్థమైంది మీకు? దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూస్తున్నాయి అంట. ఏ కార్యాన్ని? మరొక మాట చెప్పి మీకు ముగిస్తాను. పాత నిబంధన యేసు ప్రభు వచ్చేంత వరకు దేవదూతల బోధ జరిగింది. ఓకేనా? యేసు ప్రభు వచ్చాక తండ్రి చెప్పవలసిన సంగతులు చెప్పాడు. ఓకేనా? ఆ తర్వాత నుంచి దేవదూతల బోధ కాదు, ఎవరి బోధ? అపోస్తుల బోధ. అర్థమైందా? ఎవరి బోధ? అపోస్తుల బోధ. ఆనాడు దేవదూతల బోధ ఎంత అంటే సత్యంగా వారు బోధించారు, అపోస్తుల బోధ కూడా అలాగే బోధించారు. ఇప్పుడు అపోస్తుల సంఘానికి ఏమై ఉన్నారు? దేవుని దూతలే. మీకు అర్థమైంది? ఇప్పుడు పౌలు గారికి ఏముంది? దైవజ్ఞానం ఉందా లేదా? చెప్పండి. ఒక మాట చెప్పిన, దానియేలు గ్రంథం తప్పు కనుకొకటి వచ్చును. అంటే దానియేలు ఇందాక ఎలాంటి వాడని చెప్పుకున్నాం? అంటే అంత తెలిసినోడే కదా. అంత తెలిసినోడు ఏమన్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 7వ వచనం. నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న మనుషుని మాట నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్యజీవయగు వాని నామమును ఒట్టు పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనం యొక్క ఫలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తులని నేను వింటిని. తర్వాత విన్నాడంటే దానియేలు. తర్వాత మాట చూడండి, నేను వింటిని కానీ ఇప్పుడు నేను చదివింది కూడా మీరు విన్నారు కానీ అది ఏంటో మీకు తెలియదు, అంతే కదా.
అలాగే దానియేలు కూడా విన్నాడు, కానీ అది ఏంటో ఆయనకి తెలియదట. మరి ఇందాక అతని గురించి ఎంత సాక్ష్యం ఉంది? అయ్యో, ఒక రాజు చెప్పాడు కదా, దేవత పేరు పెట్టుకున్నవాడే కదా, అలాంటి వాడికే కొన్ని సంగతులు తెలియలేదంట. ఇప్పుడు చదవండి. నా ఏలిన వాడ వీటికి అంతమే అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు అంటే ఇప్పుడు చెప్పండి, దానియేలు గారికి తెలియని సంగతులు కూడా ఉన్నాయి. మరి దానియేలు కూడా ఎవరు? దైవజ్ఞానే కదా, చెప్పాలి. అందుకే గమనించాలి, యేసుప్రభు అన్నాడు, నేను సత్యము బోధిస్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, అతడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడని. రైట్. అందుకే బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం ఆత్మ కలిగిన వారు. ఓకేనా? ఆత్మ కలిగిన వారు కనుక ఆత్మ కలిగిన వారు గనక ఏ మాటలు ఏం చెప్తూ ఉంటాం? ఆత్మజ్ఞానాన్ని చెప్తూ ఉంటాం. ఓకేనా? ఆత్మజ్ఞానాన్ని చెప్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు గారికి తెలియని సంగతులు, యోసేపు గారికి తెలియని సంగతులు ఎవరు తెలుస్తున్నాయి తెలుసా? ఎవరు తెలుస్తున్నాయి? సంఘానికి తెలుస్తున్నాయి. ఎందుకని చిన్న మాట చెప్పమంటారా? ఆనాడు శాపాదేశ ప్రాణి అన్న మాట ఏంటి? సొలొమోను గారి ముందు వినిచున్న వారు ఏమన్నారు? బహు భాగ్యవంతులు. అక్కడ ఒక వ్యక్తి ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నవారు భాగ్యవంతులు అన్నారే. ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ప్రతి ఆదివారం ప్రతిసారి కూడుకుని ఏమి నేర్చుకుంటారు అంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా? అంటే ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడైన క్రీస్తులో ఉన్నాం, క్రీస్తులో ఉన్న జ్ఞానం దగ్గర ఉన్నాం. అర్థమైంది మీకు ఏదన్నా? అంటే వాటికంటే గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందుకే మనం చెప్పే జ్ఞానం లోకానికి విరుద్ధంగా ఉండొచ్చు కొంతమంది, కానీ నమ్మువారికి అది దేవుని శక్తి. నమ్మువారికి, నమ్మని వారు ఉన్నారు, నమ్మేవారు ఉన్నారు. నమ్మేం కనుక ఇక్కడికి వచ్చాం, నమ్మని వారు ఇంకా బయట ఉన్నారు. ప్రకటిందాం, దేవుని చిత్తం అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. కనుక ఓకేనా? మనల్ని కూడా ఎలా ఉండడం తెలుసండి? లోకానికి దేవదూతలకు మనం ఎలా ఉండడం తెలుసా? వేడుకగా. అసలు ఒకప్పుడు దేవదూతలా ఉన్నాం, కానీ దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారంటే మనం చేసే సువార్త పని. దాని అర్థం ఏంటి అంటే దేవదూతలకు లేని భాగ్యం మనం చేసే బోధ, క్రొత్త నిబంధన బోధ దేవదూతలకు లేని భాగ్యం. ఓకేనా? ఆయన కుమారుని యొక్క సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, ఆ భాగ్యాన్ని పొందుకున్నాం. ఆ భాగ్యం తోలిపోకుండా మనం అందరం కాపాడు. ఓపికతో విన్న మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. ఓకేనా? మనం కూడా లోకానికి ఆ గొప్ప పేరు సంపాదించుకోవడానికి మన వంతు మన ప్రయత్నం చెయ్యాలంటే దేవారాత్రులు దీన్ని అవునంటారు కదంటారు. అలా ధ్యానించినప్పుడు జ్ఞానం వస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను, రుచిగల మాటలు పలుకుట వలన విద్య అధికమవుతుంది. మీరు పలికే కొద్ది వస్తుంది, పాడే కొద్ది పాటలు వస్తాయి, వాక్యం చెప్పే కొద్ది వస్తుంది. కనుక మనలో ఉన్న ఆత్మను ఆర్పకూడదు, ఆత్మలో మనం వర్క్ వెళ్ళాలి. మరొకసారి అందరూ ప్రభునామాన థ్యాంక్ యూ.